చేసేదేముంది సార్. మాకేది చెప్పలేదు. వచ్చి సడెన్‌గా కూలగొట్టేసి ఎళ్ళిపోయిర్రు. అంతా రోడ్డు బతుకయిపోయింది. పండగ పూట గూడా చిన్న పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. కరెంట్ కూడా చూసుకోవచ్చు మీరు. స్తంభాలు కూడా అన్ని కింద పడేసి మళ్ళీ దాన్ని జేసీబీతో 2 ముక్కలు చేసేశారు. నాకసలే హెల్త్ బాలేదు. నేనొక హార్ట్ పేషెంట్‌ని. చూడటానికి ఇలా ఉన్నాను. కానీ నాకు హార్ట్ చాలా పెయిన్‌గా ఉంటుంది. హార్ట్ పేషెంట్‌ని. నాకు ఏడ్చి ఏడ్చి కూడా ఏం చెప్పాలో అర్థం కావట్ల. చాలా మంది మా పరిస్థితులన్నీ మాకు రోడ్డు మీద పడిపోయింది. ఈ హైడ్రా అంటే ఉన్న దగ్గర సార్. మాకు లేని దగ్గర ఇక్కడేం హైడ్రా ఉంటదని ఇక్కడ చేస్తున్నారో, కొన్నారు, కబ్జాలు చేసిర్రంటే ఇక్కడ జాబులు చేసేవాళ్ళు ఎవ్వరు లేరు సార్. పొద్దంతా కష్టపడితే గాని మాకొక ముద్ద ఎళ్ళని పరిస్థితి మాది. మాకలాంటి పరిస్థితిలో మేము గవర్నమెంట్ స్కూల్‌లో మా పిల్లల్ని చదివిపిచ్చుకున్నాం. ఇప్పుడు బుక్స్ కూడా పోయినాయి పిల్లలకి. బుక్స్ కూడా పోయినాయి. మా పరిస్థితి చాలా ఘోరంగుంది. మాకు గవర్నమెంట్ ఏదో ఒకటి మాకు సాయం చేయాలి. మా బతుకులు మమ్మల్ని బతకనియాలని నేను కోరుకుంటున్నా సార్ అంతే. మా బతుకులు మమ్మల్ని బతకనియాలి. మాకు కూల్చివేసే హక్కు కానీ గవర్నమెంట్‌కి లేదు అని నేను అనుకుంటున్నా. మేబీ ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి రేవంత్ అన్న. కానీ మాకు ఇక్కడ హైడ్రా అన్నది ఇది పెట్టడం కరెక్ట్ కాదు. కానీ మా బతుకులు ఇక్కడ చెరువు లేదు సార్. మీరు చూసుకోవచ్చు చిన్నప్పటి నుంచి మా తాత వాళ్ళ దగ్గర నుంచి మేము ఇక్కడే బతుకుతున్నాం. ఇక్కడ చెరువులు గట్ల ఏం లేవు. ఇదంతా కోరీలు సార్. కోరీలు ఇంకా అట్లానే మేము బతుకుతున్నాం. కిరాయిలు కట్టే స్తోమత లేదు. అట్లా పరిస్థితి మాది. కరెంట్ లేదు. పిల్లలకు చదువులు. ఇంకా మా పరిస్థితి చాలా అంటే చాలా ఘోరం సార్. ఇట్లానే ఎవరో మీలాంటోళ్ళు చూసినోళ్ళు ఈ టైం దాకా అయ్యో పాపం పిల్లలు ముసలోళ్ళు ఉన్నారు, దీంట్లో పేషెంట్లు ఉన్నారని ఎవరో దయచేసి వాళ్ళకు మా మీద జాలి అనిపించి ఈ పూట పంపిస్తే పిల్లలకి తినిపించుకుంటున్నాం. కానీ దయచేసి రేవంత్ అన్నను కోరుకునేది ఒకటే, మమ్మల్ని వదిలేస్తే మా బతుకులు మేము ఇట్లనే బతుకుతాం. ఇంతకు మించి మేము రేవంత్ అన్న దగ్గర ఏం కోరుకుంటలేం సార్. మాదేమన్నా తప్పు ఉంటే క్షమించాలి రేవంత్ అన్న. అస్సలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. సార్ ఆపండి అని ఏదన్నా అడిగితే వాళ్ళు అంటున్నారు మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, మేము కూలగొడతాం అంతే. ఒకటే మాట అడిగినాం సార్. హైడ్రా గవర్నమెంట్ మాకు పైనుంచి హైడ్రా ఆర్డర్ వచ్చింది. అసలు కనీసం మీరు బయటకు వెళ్ళే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు సార్. మీరు చూడవచ్చు ఇక్కడ చాలా మంది ముసలోళ్ళు పిల్లలు. ఇంత వేడి ఎండ ఎట్లా ఉంది ఈ పొద్దంతా. ఇంకా ఈ 2-3 రోజులు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇన్ని రోజులు మొత్తం ఇక మేము రోడ్డు మీదనే ఉండాల్సింది సార్. మా రోడ్డు మాత్రం హైడ్రా గవర్నమెంట్ మొత్తం మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. పండగ పూట ఇవాళ పైగా అమాస రోజు మా బతుకులు బతుకమ్మ పండగ అమావాస్య